నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ మంజుల రాణి గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ పాలిటిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అమ్మా. చెప్పాలక్క, మీ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారు కవిత గారు. టీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు. దానిపైన మీ ఒపీనియన్? ఏం ఒపీనియన్, చాలామంది పార్టీలు పెట్టారు. గత 20 సంవత్సరాలు పార్టీలో ఉద్యమంలప్పటి నుంచి ఉన్న అంటే ఒక ఉద్యమ యోధుని బిడ్డనే ఈరోజు పార్టీ పెట్టిందని అంటే అదేమి మాకేం కొత్త అనిపిస్తలేదమ్మా. ఎందుకంటే చాలామంది పార్టీలు పెట్టిండ్రు, పార్టీలు పోయినాయి. కానీ తన ఎందుకు పెట్టింది, దేనికోసం పెట్టింది, మళ్ళీ తన అంటారు కదా, ఒక కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యలాగా తీసుకొని రావడం సబబ్ కాదు. ముందు మనం ప్రజలకు ఏం చేసినాం, ఉద్యమాలలో చాలా యాక్టివ్గా, చాలా అంటే చాలా, ఒక మహిళ బతుకమ్మ నుంచి బతుకమ్మ ఆడేవాళ్ళు ఈ మొస్తనే బతుకమ్మ అని కాకుండా కవితక్క బతుకమ్మ తెచ్చిన తర్వాత కూడా చాలా ఉద్యమాలలో స్ఫూర్తిని తీసుకొని మహిళలందరూ బయటకు వచ్చారు. కాబట్టి తన ఏంటంటే తన పర్సనల్ ఎజెండాను తీసుకొని ఈరోజు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలకు నేను చేస్తా అంటే అది ఎంతవరకు సబబో అక్కకే తెలియదు. ఎందుకంటే తనెంబడున్న మహిళల నేనే ఒక గత సంవత్సరం 10 సంవత్సరాలు ఆమె ఎంబడున్నాం. 10 సంవత్సరాలు ఉన్నా కవితక్క పక్కకే ఉంటుంటిని. అంటే అక్క అంటారు కదా, తన పక్కన కూర్చోబెట్టుకొని తినిపించే ప్రేమ గుణం. బాపు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమెకు కూడా అట్లాంటిదే ఉన్నది. కానీ ఇది ఏంటంటే రాజకీయంలో ప్రజలలో పోవడము ప్రతి ఒక్కరికి అది అంటారు కదా, బాపు కేసీఆర్ లాగానే పోవాలి రావాలి అని అనుకోవడం కాదు అది. నువ్వు ఎందుకంటే అక్క మీ ఇంటి సమస్యను బయటికి తీసుకొని వచ్చినావు. మీ నలుగురు, ఇప్పుడు మన ఇంట్లో ఒక 4 పార్టీలు ఉంటాయి. ఒక పెళ్ళైనా ఒక ఫంక్షన్ అయినా నలుగురం, నా యారాన్లము, కోడళ్ళము, అన్నదమ్ములము, ఇప్పుడే ఒక 4-5 పార్టీలు వేరు ఉంటాయి. అంటే ఒకరికి పడకుండా ఇంకొకరికి అట్లా కవితక్క నలుగురు మధ్యలో పడని సమస్యను ఈరోజు ఆ రాష్ట్రానికి తీసుకొని రావడం కాదు. బాపు కేసీఆర్ కడుపున పెట్టుకొని చూసుకున్నాడు కాబట్టి తెలంగాణ అంటారు కదా, ఏం తీసుకొస్తాడు ఈ బక్కటైనా బక్క పల్సటైనా అన్న మూర్ఖులకు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ 10 సంవత్సరాలు పాలించి బంగారు తెలంగాణ చేసిన తర్వాత ఈరోజు కవితక్క బయటకు వచ్చి నేను పార్టీ పెడతా, వాళ్ళు ఏం చేయలేదు. నువ్వు అదే పార్టీలో ఉన్నదాన్ని, నువ్వు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో ఇక్కడ వరకు ఇన్ని అంటారు కదా, అంచెలంచెలు పైకి వచ్చిందాన్ని. నీకు ఏ పదవి ఇవ్వలేదు అన్నట్టు కాదు. నేను ఒక బిడ్డవు కాబట్టి ఒక అంటారు కదా, అందరికన్నా ఒక ఎత్తు నేను ఎక్కువనే చూసాను. నువ్వు ఓడిపోయినా కానీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అదే మా అట్లాంటి కార్యకర్తలకు మేము కూడా ఉద్యమకారులు ఎంతోమంది ఉండే, అంతమందికి లేనిది నీకు ప్రత్యేకత ఎందుకంటే ఒక యోధుని బిడ్డవు కాబట్టి, అంతే కదన్న. అందులో మేమందరం మహిళలం నీ ఎంబడున్నాం. నీ ఎంబడున్న మహిళలకు నువ్వేం చేసినావు అని ఒక్కసారి నేను కవితక్కకు, ఎందుకంటే అక్క నీ ఎంబడున్నాం కాబట్టి నిన్ను విమర్శించాలని కాదు, నీ ఎంబడున్న వాళ్లకు నువ్వేం చేసినావు, ఈరోజు 4 కోట్ల ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళకి ఏం చేసినావు, నువ్వు గల్లీ నుంచి ఢిల్లీకి పోయినావు. ఢిల్లీకి పోయేటప్పుడు మేమందరం వచ్చినాము. ఆ 10 మంది ఉన్న వాళ్ళ సమస్యలు చూడు ఫస్ట్. నీ పక్కన ఉన్న వాళ్ళ సమస్యలు చూసి తోటి మహిళలు ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు. మళ్ళీ నీ చేతిలో అధికారం ఉండే అప్పుడు నీ ఎమ్మెల్సీ బాపు కేసీఆర్ ఏం చేసిండు పక్కన పెట్టి నువ్వేం చేసినావు. ఎందుకంటే బాపు కేసీఆర్ చాలా పెద్ద అంటారు కదా, ఆయన పెద్ద సముద్రం. ఆ సముద్రం నుంచి ఒక చెంబు నీళ్ళు తీసుకొని పక్కకు పెట్టుకొని నేను వేరే సముద్రం పోయి అది చేస్తా అంటే కాదు అది. నిజంగా అక్క, ఈరోజు కవిత గారు మాటలు మాట్లాడుతుంటే పాత కేసీఆర్ లేడు, కొత్త కేసీఆర్ వచ్చారు, మాకు పాత కేసీఆర్ కావాలి, ఇంకోటి మాకు కాదు తనకు మాకు తెలంగాణ ప్రజలకు పాత కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎంబడి మేము నడుస్తున్నాం. ఆ రోజు కూడా మేము నీ ఎంబడి ఎందుకున్నామంటే కేసీఆర్ బిడ్డవు, కేసీఆర్ ఎంబడి ఉన్నావు కాబట్టి మాకు న్యాయం నువ్వు చేస్తామని చెప్పేసి నీ ఎంబడి 10 సంవత్సరాలు ఉన్నాం. నువ్వు కనీసం మేము బాపు కేసీఆర్ దాకా మేము పోలేము కాబట్టి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు మా సమస్యలు, ఇప్పుడు మన దగ్గర నేనంత పెద్ద స్థాయి లీడర్ని కాదు, నేనంత మీ నుంచి మేము నేర్చుకున్నది. నా ఎంబడున్న వాళ్లకు నా దగ్గర నా ఇంట్లో ఓ 10 కిలోల బియ్యం ఉంటే లాక్డౌన్లో నేనే బాపు కేసీఆర్ పేరు మీద రోజు 1000 మందికి పెట్టుకున్నా. ఇంతకు ముందు కూడా చెప్పిన నా స్థాయి వరకు. నీ స్థాయికి నువ్వేం చేసినావు ప్రజలకు, నీ మహిళలకు, తోటి మహిళలకు నువ్వు ఒక్కరికి ఏం చేసినావు అది చెప్పు. నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను కూడా నీ ఎంబడున్నా. నేను ఇదే చార్మినార్ దూద్బౌలి నుంచి నీ ఇంటి వరకు వస్తుంటుంది, రోడ్ నెంబర్ 14 వరకు వస్తుంటుంది. రాత్రి 12 కానీ 1 కానీ నేను ఇంటికి పోతుంటుంది. నేను ఎట్లా పోయినా, నేను ఎట్లా వచ్చినా అని ఎప్పుడన్నా అడిగినవా నువ్వు నన్ను? ఎందుకంటే నా నుంచి వరకు చెప్తున్నా నాన్న, అట్లా ఎంతోమంది నీ చుట్టూ బాధితులు ఉన్నారు. నువ్వు 4 కోట్ల ప్రజలకు ఏం చేస్తావు?
బాపు కేసీఆర్ మీద అంటారు కదా సూర్యుని మీద ఉమ్మినట్టే. నువ్వు బాపు కేసీఆర్ ఏం చేసిండు అనే దానికన్నా నువ్వేం చేసినావు అనేది ఒకసారి చూసుకోమని. పార్టీలో నుంచి నెట్టేసిరు అని పదే పదే చెప్తున్నారు. పార్టీలో నుంచి నెట్టేసిరంటే పార్టీని విమర్శిస్తున్నారు కాబట్టి, పార్టీలో నుంచి నువ్వు పార్టీని డ్యామేజ్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు చేసేది ఏంటంటే పార్టీలో ఇదైతుంది అదే విమర్శించే కన్నా ఆ విమర్శన కన్నా పరిష్కారం చేసి నువ్వు అందులోనే ఉంటే గొప్ప పరిష్కారం. నీ ఇల్లు ఇప్పుడు నువ్వు సొంత ఇల్లు అని నీ ఇల్లు మన పార్టీ మన ఇంటి పార్టీ అని నువ్వు ఎట్లయితున్నావో నీ ఇంటి పార్టీ నీకు 20 ఏళ్ల కింద అదే ఉండే బీఆర్ఎస్. నీ ఇంటి పార్టీలో నువ్వు సమస్య పరిష్కరించుకోలేకుండా మళ్ళీ ఈరోజు కొత్త పార్టీలో పెడితే ఎట్లా సమస్యలు పరిష్కరిస్తావు? నీ చుట్టుపక్కల 10 మంది మహిళలకు నువ్వు న్యాయం చేయనా? నువ్వు 4 కోట్ల ప్రజలల్లో 1 కోటి మంది మహిళలకు నువ్వు ఏం చేస్తావు? సో సొంత ఫ్యామిలీకే న్యాయం చేయని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేసి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు. తప్పకుండా ప్రతిపక్షం కాదు, ఈరోజు నేనే ఆమె వెంబడున్నా. మాట్లాంటి మహిళలకు నువ్వు ఒక్కరికన్నా శాంపుల్ ఈరోజు నీ స్థాయి అంటే నీ హోదాకు తగ్గట్టు నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉండివి, నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసినావు, అవన్నీ చేసిన ఒక ఎంపీ నువ్వు ఢిల్లీ కూడా పోయిన దానివి, నువ్వు ఎవరికి ఏం చేసినావు? నలుగురికి నేనేమన్నా ఇది చేసినా అని చెప్పేసి నీ క్యాడర్లో మహిళలను చూపించండి, నమ్ముతారు ప్రజలు. నువ్వు ఈరోజు డైరెక్ట్ 20 ఏళ్ల తర్వాత నీ ఫ్యామిలీలో గొడవల నుంచి నువ్వు పార్టీ పెట్టి నేను ఈరోజు 4 కోట్ల ప్రజలకు న్యాయం చేస్తా అంటే ఎట్లా నమ్ముతారు? కాదు కదా అది. ఇప్పుడు తెలంగాణ తెచ్చి ఆయన ఎన్నోసేపు కాళేశ్వరం గురించి అయినా దేనికి నిధులు నియామకాలు అని చెప్పేసి మనం వచ్చినాము, నీళ్లు నిధులు నియామకాలని. ఈరోజు నువ్వు అన్ని కొత్తవి చెప్తున్నావు. ఇప్పుడున్న ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఆ మూర్ఖుడు వాడు ఎన్నో చెప్పేసి వచ్చిండు, వాడు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు 2 ఏళ్ళ అర్థంలో మొత్తం తెలంగాణను గుండుసులా చేసిండు. ఈరోజు ఉన్న బీజేపీ అయినా కానీ చారాన ఇవ్వకుండా బాపు కేసీఆర్ 2014లో ఎట్లా వదిలిపెట్టిండ్రు ప్రబుద్ధులు కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను ఈరోజు ఇది చేసిన తర్వాత నువ్వేం చేసినావు అని వాడొకడు వీడొకడు నువ్వు ఇంట్లో ఉన్నామే కూడా ఏం చేసినావు అంటే అది అంటారు కదా హాస్యాపదం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, పక్కా మీరే గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. ఇంత ముందుకు మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చొచ్చేమో అనేసి కూడా వార్తలు వచ్చినాయి. సో సడన్గా ఇప్పుడు టీఆర్ఎస్ అని అనౌన్స్మెంట్ చేసింది కవిత గారు. రాబోయే ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓట్లు చీల్చడానికి ఇదంతా స్క్రిప్టెడ్ జరుగుతుందా? అంటది కదమ్మా, ఇవన్నీ మేము టీఆర్ఎస్ఏ పెట్టుకోవాలని ఏమున్నది? టీఆర్ఎస్ఏ పెట్టుకున్నావు. నువ్వు తెలంగాణలో జాగృతి అని మీకు పేరుండే, జాగృతి నుంచే మీరు ఇక్కడ వరకు వచ్చిర్రు. జాగృతి తీసేసి నువ్వు పార్టీ పేరు పెట్టుకున్నావు. పార్టీ పేరు టీఆర్ఎస్ఏ పెట్టుకోవాలని ఏమున్నది? టీఆర్ఎస్ఏ పెట్టుకోవాలని ఏముంది? నువ్వు ప్రజలకు పనిచేసేదాన్ని. ఒక 20 ఏళ్ళు పార్టీ కోసము పార్టీ పేరు పెట్టుకొని బాపు కేసీఆర్ వచ్చిండు. తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లయితే చేసిండో భారతదేశాన్ని కూడా అట్నే చేద్దామని తనకున్న కళ. ఎందుకంటే పంజాబ్కు పోయిండు, మహారాష్ట్ర, పంజాబ్లో వాళ్ళు అక్కడ బాధలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఓదార్చడానికే బీఆర్ఎస్ పెట్టిన తర్వాత పోయిండైనా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు పోలేదు బాపు కేసీఆర్, మహారాష్ట్రకైనా పర్లేదు. ఎందుకంటే తెలంగాణ ఎట్లయితే సస్యశ్యామల చేసిందో భారతదేశాన్ని చేద్దామని అనుకున్నాడు. కానీ అంటారు కదా ఇప్పుడు ఎవడైతే బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు నేషనల్ పార్టీలు కాబట్టి ఏడైతే కేసీఆర్ బక్కపల్సటోడు ఎట్లయితే ఇక్కడ తెలంగాణలో నంబర్ 1 చేస్తే భారతదేశాన్ని మొత్తం వచ్చి ఈయన ఇక్కడ అంటారు కదా చిన్న అంటారు పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీలు కాబట్టి నేషనల్ దాంట్లోకి వచ్చేస్తున్నాడని చెప్పి భయానికి 2 కుమ్మక్కయ్యి ఈరోజు బాపు కేసీఆర్ను కూర్చోబెట్టింది. మొన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చొచ్చేమో అనేసి కూడా అన్నారు. సో అదేమంటారు మరి, మార్చొచ్చు. ఎందుకంటే చాలామంది ఉద్యమకారులకైనా కానీ ఎవరికైనా కానీ అదొక తెలంగాణ అనేది రాష్ట్ర అంటే తెలంగాణ మనకు ఉన్నది కాబట్టి ఆ పార్టీ ఉంటే ఒక సెంటిమెంట్ లాగా అందరు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మార్చుకుంటాం. కాబట్టి ఈరోజు ఈమె రాష్ట్ర అంటారు కదా తెలంగాణ రాష్ట్ర సేవ, మళ్ళీ సేవ మన ప్రజలకు చేస్తుందా, సేవనో ఏదో ఆ భేమ మా ప్రజలకు చేసేటట్టు లేదు, రేవంత్ రెడ్డికి చేసేటట్టున్నది ఆమె సేన. రేవంత్ రెడ్డి సేన అనుకుంటున్నాం మేమైతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచిన బాణం అనుకుంటున్నాం. ఓకే, కవిత గారు మరో కామెంట్ చేసింది, బాపేమో ఫామ్ హౌస్, కొడుకేమో సీఎం. నిజంగా ఇది జరుగుతుందంటారా? బాపు ఫామ్ హౌస్, కొడుకు సీఎం అంటే మళ్ళీ నువ్వు బిడ్డవే కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు బయటికి? బాపు ఫామ్ హౌస్లు ఉన్నా కానీ ఫామ్ హౌస్లోకించి కాదు కదా, ఇంట్లోకించి బయటికి వెళ్ళకుండా తెలంగాణ ఆడబిడ్డని చూసుకున్నాడు. ఈరోజు కొడుకు అంటే కొడుకు బాపు ఉన్నన్ని రోజు కొడుకు కాడని చెప్పేసి చెప్పిండ్రు. నువ్వు అనుకుంటున్నావు అది, ఎందుకంటే మీ మధ్యలో అంటారు కదా ఏవైతే
కొట్లాటలు వచ్చినాయి ఏదైతే ఉన్నాయో దాని గురించి నువ్వు అట్లా అనుకుంటున్నావు. కానీ అంటారు కదా తమ్మి, ఒక సైడ్ నుంచి 9 అనేది మనకు కనిపిస్తుంది, ఒక నీ సైడ్ నుంచి 9 కనిపిస్తుంది, నా సైడ్ నుంచి 6 కనిపిస్తుంది. అట్లా ఉన్నది ఇప్పుడు కవితక్క విమర్శ. కానీ బాపు కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మేము అంటున్నాం. కేటీఆర్ అన్న గురించి తన ఏమనుకుంటుందో మాకు తెలియదు, కానీ బాపు కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయననే సీఎం. ఓకే, ఇంకోటి బయట సోషల్ మీడియాలో కావచ్చు బాగా వార్తలు వస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవ్వబోతున్నాయి అనేసి కూడా వార్తలు చెప్పుతోను కొడతారు. బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు విలీనమైన ఉంటే ఈరోజు మళ్ళీ బాపు కేసీఆరే ఉంటుండే. చంద్రబాబు నాయుడు బీజేపీ విలీనమైంది కాబట్టి ఆడ విలీనం చేసుకొని దొత్తు చంద్రబాబు ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ విమర్శలు ఎందుకంటే బాపు కేసీఆర్కు పడనోలు చేయడం. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు కూడా అట్లా అని చెప్పేసి ఈ దొంగ కాంగ్రెస్ వచ్చింది ఈరోజు. అర్థమైందా అమ్మ? అట్లాగిన ఆయన ఉంటే ఈమె బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉంటే ఈమె జైలుకు పంపించకపోతుండే, జైలుకు పోకపోతుండే. కవిత లిక్కర్ కేసులో జైలుకు పోకపోతుండే. అట్లా ఆయన కలిసి ఉంటే ఈరోజు మళ్ళీ మేమే అధికారంలో ఉంటుంటే. బాపు కేసీఆర్ మోదీ చారాణ ఇయ్యలేదు, చారాణ ఇయ్యకుంటే తెలంగాణను నంబర్ 1 చేసిండు. ఈరోజు చంద్రబాబు దొత్తు లక్షల కోట్లు తీసుకుంటుండు అక్కడ ఆంధ్రాలో. మళ్ళీ ఏం చేసిండు? జగన్కు కూడా జగన్కి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు తెలంగాణకు కూడా మనకి ఎప్పుడు ఇచ్చిండమ్మా? ఈరోజు కిషన్ రెడ్డిని అడుగుతున్నాం మొహం పట్టుకొని, బండి సంజయ్ని అంటున్నా, కేంద్ర మంత్రులంట, సిగ్గుశరం లేదు. మన తెలంగాణను విమర్శిస్తుంటే తెలంగాణ ఆంధ్రాను పాకిస్తాన్తో పోల్చిండ్రు మన తెలంగాణను. చెప్పుతోను కొట్టాలి. ఇక్కడున్నాయి బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను పీకడానికి అయినరా ఎంపీలు వీళ్ళు. ఎంపీలు ఇదే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నుంచి ఒకరు ఉంటే ఆడనే చెప్పుతోను కొడుతుండే. పాకిస్తాన్ అంటవా అని విమర్శిస్తుండే. ఈరోజు ఎవడు మాట్లాడుతున్నాడు? తెలంగాణ గురించి మాట్లాడిన మొగోడెవడున్నాడమ్మా? తెలంగాణ గురించి మాట్లాడిండు కాబట్టి బాపు కేసీఆర్ ఈరోజు తెలంగాణని గల్లెగరేసుకొని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. వీళ్ళందరూ ఎంతోమంది ఆయన ముందు ఎంతమంది రాలేదు. ఈరోజు జీవన్ రెడ్డి ఎందుకు వచ్చిండు? ఎంత విమర్శించిన ఆయన ఎందుకు వచ్చిండు? ఏమీ లేదు, గుండు సున్నా ఉన్నది. ప్రజలకి ఏం చేస్తలేడు కాబట్టే ఈరోజు అంటారు కదా పార్టీలో అవమానించి సీనియర్లను అందరినీ కూర్చోబెట్టిండు రేవంత్ రెడ్డి. అందులో నుంచి రేవంత్ రెడ్డి బాణమే ఈరోజు కవితక్క. జీవన్ రెడ్డి గారు మీ పార్టీలో చేరినాకనే మీ అందరికి బూస్టప్ వచ్చిందా? ఎందుకంటే కేసీఆర్ గారు జీవన్ రెడ్డి వచ్చిన తర్వాతనే బహిరంగ సభ పెట్టాడు. నా మాట బూస్టప్ తెలంగాణ ఉద్యమ బాపు కేసీఆర్ 2001 నుంచి పెట్టినప్పటి నుంచే బూస్టప్ ఉన్నది. అర్థమైందమ్మా? ఎంతమంది ఏం చెప్పినా కానీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటారు కదా కష్టం వచ్చిందని చెప్పేసి ఏమి ఉబ్బిపడలేదు. ఏ రోజైతే సంతోషం ఉన్నది కదా అని అహంకారపడలేదు. ప్రజలలో ఉన్నది మేమే. ఈరోజు కవితక్క అంటున్నది ఎక్కడ ఉన్నారు ప్రజలు? ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి అంటారు కదా ఏమంటారు ఆ పొట్టోడు వచ్చినప్పటి నుంచి హైడ్రాలో మేమే ఉన్నాం. బీఆర్ఎస్ ఉంది. బీజేపీ వచ్చిందా ఎప్పుడన్నా? హైడ్రాలో బీజేపీ వచ్చిందా? చెప్పండి. ఎక్కడ వచ్చిండు? బండి సంజయ్ వచ్చిండా? ఈ కిషన్ రెడ్డి వచ్చిండా? వాడు కనీసం వాడు ఎంపీ ఆడ ఉంది. ఇక్కడ ఏం మొక్కం పెట్టుకొని వచ్చి తిరుగుతారు వాళ్ళు. మొన్న ఆడ అసెంబ్లీలో ఏం బీకలేదు. హైడ్రాలో బీజేపీ వాళ్ళు వచ్చిండ్రా? మళ్ళీ మీరు అంటున్నారు ఎన్నో బీఆర్ఎస్ ప్రతి దగ్గర ఈరోజు ఒడ్లు తీసుకుంటలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎంతమందికి ఎన్ని అత్యాచారాలైనా గురుకులాలలో అయినా ఈరోజు కాళేశ్వరం నీళ్లు లేవు, పాలమూరు నీళ్లు ఎత్తిపోతలలో ఆంధ్రాకు పోతుంటే మేము చేసినాం కాబట్టి ఆపిండ్రు. మేము అన్నం కాబట్టి ఆపిండ్రు. మేము చేసాం. బాపు కేసీఆర్ వచ్చి బయట మీటింగ్ పెట్టిండు కాబట్టి ఆపిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఈరోజు తెలంగాణను అమ్ముకుంటుండే రేవంత్ రెడ్డి. పొట్టోడు ఎప్పుడో అమ్మేస్తుండే ఆంధ్రాకు. ఇప్పటికే అమ్మేస్తున్నాడు భూములు ఎక్కడంటే అక్కడ కబ్జాలు. ఇంకో క్వశ్చన్ ఏందక్క, రాబోయే 2 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవిత గారు. నిజంగా వస్తుందంటారా? ఎట్లా ఉన్నది అంటే తమ్మి నాకు చెప్తున్నా పిల్లి ఉంటుంది. ఒక అమ్మలా పోల్చుకుంది. మీకు అమ్మలాగా అమ్మలాగా పోల్చుకునే అమ్మకు నేను ఒక్కటే చెప్తున్నా కవితక్క, మీరు అమ్మలాగా పోల్చుకున్నారు కాబట్టి అమ్మ మీరున్న క్యాడర్లో నీ చుట్టూ ఉన్న మహిళలకు 10 మందికి న్యాయం చేసి 4 కోట్ల ప్రజలకు రాను. ఆ 10 మంది ఏం చేస్తున్నారు? ఆ 20 మంది ఏం చేస్తున్నారు? అందులో నేనొక్కదాన్ని. ఎందుకంటే నేను అక్కడ దగ్గరుండి చూసిన ఎంతమంది ఎన్ని అవమానాలు. అక్కడ జాగృతికి తప్ప బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ వాళ్లకు వాల్యూ లేకుండే. ఈరోజు కూడా అదే ధోరణితో మాట్లాడుతున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 10 సంవత్సరాలు ఏ రోజన్నా కానీ కవితక్క మెసేజ్ వచ్చింది. ఆ కవితక్కది ఏమున్నా చెప్పినా చెప్పకున్నా గేటు కాడ బయట కూర్చునే పరిస్థితి. నన్ను ఏమి లేదని కూడా బయటికి వెళ్ళగొట్టిండ్రు. నువ్వు ఇక్కడ ఇప్పుడున్నారు దయ్యాలు భూతాలు అంటున్నావు. నీ చుట్టూ భూతాలు దయ్యాలు ఉన్నారు కవితక్క. నువ్వు
పార్టీ పెట్టినందుకు నేను ఒక మహిళగా నేను కూడా నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. పార్టీలో ముందుకు పోండి. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూడు, ఎంత ఎంత అవమానిస్తారంటే నీ ముందు ఒక డ్రామా, నీ వెనుక ఒక డ్రామా ఉంటుంది. సేమ్ బాపుని నువ్వు ఎట్లయితే అంటున్నావో బాపు ప్రతి ఒక్కరిని చూస్తాడు ఆయన. నేను ఈరోజు బాపు మేము ఎందుకున్నాము, ఈరోజు ఎందుకున్నాము, తెలంగాణ భవన్ నాకు తల్లిగారి ఇల్లులాగా పోతానమ్మా. నాకెవరు చెప్పకపోయి నేను పోతా. నీ ఇంటికి కూడా నేను అట్లే వస్తుంటే నీ ముఖం చూసి వస్తుంటే, నేను తన ముఖం చూసి నేను పోతుంటే ఎన్నిసార్లు నన్ను గేట్ కాడికంచి వెళ్ళగొట్టిండ్రు. ఈరోజు ఎందుకు వచ్చినావు అని చెప్పి. కాబట్టే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఏదో నేను పార్టీ పెట్టాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఫస్ట్ పట్టించుకొని పార్టీ తెలంగాణలోకి వచ్చి మీరు పనిచేయండి. నువ్వు బీసీల గురించి పనిచేస్తా అంటున్నావు, ఎస్సీ ఎస్టీ గురించి. ఫస్ట్ నీ పక్కన ఉన్న మహిళలకు బాధ ఏందో అది చూసుకోండి. ఇప్పుడు నీ ఎంబడి ఈరోజు ఇప్పుడున్న ప్రజెంట్లో కూడా నువ్వు ఏముందో చూసుకొని నువ్వు బయటకు వచ్చి పనిచేయి. ఇంకొక 10 సంవత్సరాలు అవుతుంది. పార్టీ అనగానే పార్టీ అంటారు కదా, ఇల్లు అనగానే పండగ కాదు తమ్మి. పార్టీ అంటే మామూలు మాట కాదు. ఈరోజు మీరు పార్టీ పెట్టిరు కరెక్టే. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మాట్లాడండి కవితక్క, నేను ఉంటానో ఉండనో. కానీ ఇదే ఛానల్ నుంచి నేను చెప్తున్నా మీకు, ఫస్ట్ మీరు పార్టీలో నీ క్యాడర్లో ఎవరికి ఏ సమస్య ఉందో అది కనుక్కోండి ఫస్ట్. కవిత గారిని జయలలిత గారితో పోలుస్తున్నారు, ఏమంటారు? కవిత గారిని జయలలిత గారితో పోలుస్తున్నట్టే, జయలలిత గారిది చాలా అంటారు కదమ్మా, ఒక దాని గురించి విమర్శించేంత కూడా నేను లేను. ఆమె చాలా చాలా పైకి వచ్చింది. ఎవరు అక్కడ ఇక్కడ ఏం లేకుండా ఈమెకు తన తండ్రి ఒక సీఎం అయ్యి అక్కడి నుంచి నువ్వు వచ్చినావు కవితక్క. మాలాగా కార్యకర్త నుంచి నువ్వు పైకి వచ్చి పార్టీ పెడితే మేము నీకు చెప్పేది, నీకు ప్రతి దగ్గర ప్రొడక్షన్ ఉండే, నీ తండ్రిది నీ అన్నది. ఈరోజు వాళ్ళది లేకుంటేనే నువ్వు విలవిల ఆడిపోయి పార్టీ పెడుతున్నావు. మేము అట్లా చేయలేం కదా. ఒక అంటారు కదా, ఒక లీడర్ కావాలంటే చాలా మీరు ఉన్నది మీకు. కానీ మీకు ఇవన్నీ సపోర్ట్ ఉన్నాక వచ్చినావు. నువ్వు ఉద్యమాల నుంచి వచ్చినావు కరెక్టే, కానీ ఒక ప్రొడక్షన్ ఉండే. మాకు అట్లాంటిది లేదు. అట్లాంటి మహిళలను మీరు తీసుకొని రండి. నిన్ను చూసే నేను బయటకు వచ్చిన. ఈరోజు కాదు, నేను ఎప్పటికైనా చెప్తా. కవితక్క మా ఏరియా చార్మినార్లో 2017లోనేమో ఆమె మన సంక్రాంతి సంబరాలు చేసిండ్రు. ఆ రోజు కవితక్కని అడగండి. కవితక్కను కూడా నేను చెప్తున్నాను కదా, మేము సంబరాలలో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా ఆమెను స్ఫూర్తి తీసుకుంటాం. ఎందుకంటే 10 మంది మహిళలు ఒక మహిళను చూసి వస్తున్నారంటే మాకు సంతోషమే. కానీ నీ ఇంట్లో నీ ఏదైతే కుటుంబం ఉన్నదో ఆ కుటుంబంలోనే నెగ్గకుండా నువ్వు పార్టీ పెట్టడము, తండ్రిని విమర్శించడం, అన్నని విమర్శించడము, అది సొంత లాభాల కోసం చేస్తున్నట్టే కనిపిస్తుంది. అక్క, ఈరోజు మళ్ళీ ఒక క్వశ్చన్ ఏంటంటే, కవిత గారి స్పీచ్లో చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్ అయితే. సో ఒక బిట్ అయితే మీకు చూపిస్తా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. నేను తెలంగాణ ప్రజలందరికీ విన్నారాక? విన్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దీనిపైన నా ఒపీనియన్ ఏంటంటే, ఒక అమ్మలాగా అన్నట్టు అక్క సెంటిమెంట్ చెప్తుంది. ఫస్ట్ అమ్మకు తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియాలి. అక్క చెప్పేది ఏంటంటే 3.5 కోట్లు అంటుంది. అక్క మీరు తెలుసుకోండి, ఇప్పుడు తెలంగాణలో 4.5 కోట్లు ఉన్నారు. కాబట్టి తల్లికి ఫస్ట్ పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసుకున్న తర్వాత ఆల్రెడీ కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకొని చూసుకునేది బాపు కేసీఆర్. కాబట్టి 4.5 కోట్ల ప్రజలు ఉన్నది అక్క, మళ్ళీ 1.5 కోట్ల ప్రజలను ఎక్కడ తీసుకొని పోతుంది నాకు అర్థం కాలేదు. 1.5 కోట్లను ఒకసారి తక్కువ చేసేసింది. కాబట్టి కవితకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు మొత్తం తెలంగాణ ప్రజలు ఎంతమంది, జనాభా ఎంత ఉన్నదో తెలుసుకున్న తర్వాత మీరు అమ్మలాగా ఖచ్చితంగా మీరైతే ఎట్లయితే అంటున్నారో, బాపు కేసీఆర్ తండ్రిలాగా చూసుకునేట ఆయన ఉన్నాడు. 10 ఏళ్ళు చూసుకున్నాడు. ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి పోవాలి, బాపు కేసీఆర్ రావాలని అంటున్నారు. 4 కోట్ల ప్రజలను బాపు కేసీఆర్ ఇంతకుముందు ఎట్లయితే కన్నా తండ్రిలాగా చూసుకుంటూ కడుపున పెట్టుకుంటూ అట్లా పెట్టుకొని చూసుకుంటాడు. నిజంగా చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే అక్క,
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రజలకు చాలా దగ్గరుండే, ఎప్పుడైతే అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారు చూపే బంగారం అయిపోయింది. ఎస్పెషల్లీ అసెంబ్లీ కన్నా వస్తాడేమో అనేసి కూడా చాలామంది వెయిట్ చేసిరు, కానీ అసెంబ్లీకి రాలేదు. మిగతా టైమ్స్లో ప్రజలతో అంత స్పెండ్ చేయలేదు. ఏదైతే మొన్న జగిత్యాల సభలో చాలా చక్కగా అనిపించారు. సో ఏం చెప్తారు మరి? తెలంగాణ తమ్మి నీకైతే నేను ఇంతకుముందు కూడా చెప్పిన బాపు కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా జనాలల్లో వచ్చేది చాలా తక్కువైనా ప్రజలను కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. ఇది చాలామంది విమర్శ ఎట్లా చేస్తారంటే వేస్ట్గా పని ఉండదు, పాట ఉండదు. ప్రజలలో పోయి అంటారు కదా, ఇప్పుడు చూడు ఆ చెడ్డీ వేసుకొని ఆడుకున్న రేవంత్ రెడ్డి గుంపులలో పోతున్నా బాడీగార్డులు పట్టించుకోడు అని ఎవడు పట్టించుకోడు. ఢిల్లీకి పోతే వాడు అసలే పట్టించుకోరు. మొన్న ఒక దాంట్లో పోయి కూడా ఇనాగ్రేషన్ చేస్తుంటే కూడా ఎవడు పట్టించుకుంటలేడు. అట్లాంటి స్థాయి కేసీఆర్ది కాదు. కేసీఆర్ ఏడున్నా కానీ తన ప్రజలను 4 కోట్ల ప్రజలను నువ్వు ఫామ్ హౌస్లో ఉండని, ప్రగతి భవన్లో ఉండని 4 కోట్ల ప్రజలను బయటికి వెళ్ళకుండా చూసుకున్నాడు బాపు కేసీఆర్. కానీ చాలామంది ఏంటంటే బయటికి వస్తేనే బాపు దేవుడు ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చే మనకి ఇస్తాడా? దేవుడు ప్రతి ఇంటికి ఇప్పుడు తెలంగాణ ఆ రోజు ఎంతోమంది అన్నారు తెలంగాణ రాదు, ఏమొస్తుంది, వేస్టు, తెలంగాణ ఈ బక్కట ఆయన ఏం తెస్తాడు, బక్కటోడు ఏం తెస్తాడు అని అన్నాడు. కానీ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? బాపు కేసీఆరే. అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ఉద్యమకారులు. దీన్ని పట్టుకొని కూడా ఏమంటారంటే తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా అంటే తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తేలేదు. మన భారతదేశం కూడా గాంధీ మహాత్ముడు ఒక్కడే తేలేదు. ఎంతోమంది స్వాతంత్ర యోధులు ఎంతోమంది చనిపోతే బలిదానాల మీద భారతదేశం వచ్చింది. ఈరోజు తెలంగాణ కూడా అట్లనే వచ్చింది. ఎంతోమంది కష్టపడి ఎంతోమంది అంటారు కదా శ్రీకాంతాచారి ఎంతోమంది ఉన్నారు లేరని. ఒక నాయకుడు అనేది కేసీఆర్ ప్రతి ఒక్కరి ఇంటికి రావాలి, ప్రతి ఒక్కరి ఇంటికి వస్తేనే అసెంబ్లీకి వస్తేనే ఇస్తాడా? ఇంతకుముందు కూడా ఆ మూర్ఖుడు అసెంబ్లీకి వస్తలేడు ఈ పొట్టంతో స్థాయికి కూర్చొని మాట్లాడేతాడా? ఈ పొట్టోడు ఉంటే బాపు కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వస్తేనే ఇస్తాడా? నేను అడిగేది అసెంబ్లీకి వస్తేనే ఈ 6 గ్యారెంటీలు ఇస్తాడా? అసెంబ్లీకి వస్తేనే ఈ 420 హామీలు ఇస్తాడా? బాపు కేసీఆర్ అట్లా కాదు. ఆయన పెద్ద మనిషి, చాలా హుందాగా ఆలోచించేది. చిన్న స్థాయిలో చిన్న స్థాయిగానే ఆలోచిస్తారు నాన్న. ఈరోజు బాపు కేసీఆర్ ఎక్కడున్నా కానీ మళ్ళా బాపు కేసీఆర్ రావాలని చెప్పేసి అందరూ అంటారు. ఈరోజు కవితక్క కూడా అక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేరు, ఆయన రాడు. ఆయన ఆనాటి కేసీఆర్ గారు కాదు, ఆయన మరమనిషి అంటారు. మరమనిషి కాదు, మరమనిషి అట్లాంటి వాళ్ళని ఎంతోమందిని మర్మాన్ని అంటారు కదా, బొంద పెట్టడానికి వస్తాడు మళ్ళీ బాపు కేసీఆర్. వచ్చినా కానీ ఆయన ఇంట్లో కూర్చొని అందరికీ సంక్షేమ పథకాలు నీ ఇంటి ముంగడికి వచ్చి నువ్వు నమ్మవు తమ్మి. లాక్డౌన్లో నా ఏరియాలోనే నేనే 1000 మందికి బాపు కేసీఆర్ పేరు మీద తిండి పెట్టినాం. నేను కొన్ని వందల వేల మందికి చీరలు పంచుకునేది, బతుకమ్మ చీరలు, కంటి వెలుగు ప్రోగ్రాంలు. నేను గొప్ప చెప్తలేనానా, మా ఏరియాలోనే మా మునూరు కాపు సంఘంలోనే 3 నెలలు పెట్టినాం. కొన్ని వందల మంది వచ్చి కంటి వెలుగు ప్రోగ్రాం. ఎవరు కేసీఆర్ వస్తేనే కంటి వెలుగు ప్రోగ్రాం చెప్పిస్తాడా? కేసీఆర్ వస్తేనే అందరికి ఒక్కొక్కరికి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడా? రేవంత్ రెడ్డి పంచుకుంటున్నాడు చూడు. ఏదైనా చేస్తే ఏమంటారు ఎల్బీ స్టేడియంలో నేనే పంచుతా, నేనే ఇస్తా అన్నాడు. ఏమిచ్చిండు? అవన్నీ మూర్ఖులు మాట్లాడేది. నేను ఆ మూర్ఖులకు ఒకటే చెప్తున్నా, బాపు ఇప్పుడు సూర్యుడు ప్రతి ఇంటికి వచ్చి వస్తాడా? సూర్యుడు ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. చంద్రుడు ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. అంటే బాపు కేసీఆర్ ఎక్కడున్నా మనకు వచ్చే సంక్షేమ పథకాలు మన ఇంటి వరకు వచ్చేది ఆయన గొప్పతనం. ఆయన తెలంగాణ యోధుడు, ఆయన చరిత్ర సృష్టించిండు బాపు కేసీఆర్. కానీ ఇట్లాంటి మూర్ఖుల మాటలు పట్టించుకోము. తప్పకుండా మళ్ళీ బాపు కేసీఆర్ 29లో ఉంటాడు సీఎం. మేమందరం చూస్తాము. ఇంకా అంటారు కదా దీనికి 10ంతల రేంజ్లో మళ్ళీ బాపు కేసీఆర్ ఎట్లయితే 20 సంవత్సరాల వెనుకకు బొందబెట్టిండు రేవంత్ రెడ్డి, హైడ్రా మీద ఫస్ట్ సంతకం పెడతా అన్నాడు బాపు కేసీఆర్. హైడ్రాని తీసి పారేస్తాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికి ఒక్కటే చెప్తున్నా, హైడ్రా మీద ఎంతమంది బాధితులు ఉన్నారో, ఈరోజు గురుకులాలలో ఎంతమంది, తెలంగాణలో ఎంతమంది బాపు కేసీఆర్ని రోజు గుర్తు చేసుకుంటారు తమ్మి. మనం కాదు బాపు కేసీఆర్, మేము బీఆర్ఎస్ వాళ్ళం కాదు. ప్రతి ఇంట్లో ప్రతి తెలంగాణ బిడ్డ బాపు కేసీఆర్ సంక్షేమ పథకాలు తీసుకోడు. ఆ రోజు నువ్వు బీజేపీ పార్టీయా అమ్మా, కాంగ్రెస్ పార్టీయా, ఇవన్నీ చూడలేదు. ఏ పార్టీ ఎవరైనా కానీ రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇచ్చిండ్రు. ఈరోజు మీలాగా కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎందుకు వస్తలేరు అని మళ్ళీ అడుగుతున్నా నేను. హైడ్రాలో బీజేపీ వాళ్ళు ఎందుకు వస్తలేరు? హైడ్రాలో ఇదే కాంగ్రెస్ దద్దమ్మలు ఎందుకు నోరు ఇప్పుతలేరు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గుల కొడతలేరు? బీఆర్ఎస్ వాళ్ళే ఎందుకు గుల కొడుతున్నారు? బీజేపీ వాళ్ళు ఎందుకు గుల కొడతలేరు? మొన్న బీఆర్ఎస్ కూల కొడుతుంటే బాపు కేసీఆర్ ఫొటోస్ పట్టుకొని
నిలబడితే మళ్ళీ బీజేపీ వాళ్ళ మోదీ ఫోటో పట్టుకున్నదే ఒక్కటి ఇల్లు ఎందుకు గులగొడతలేరు? ఎవరు అడగాలి ఇవన్నీ? ఈరోజు బాపు కేసీఆర్ ఎంత రేంజ్గా మీరు అనుకుంటున్నారో దానికి 1000 రెట్లు ముందుకు వస్తాడు. మళ్ళీ 29లో బాపు కేసీఆర్ సీఎం అవుతాడు. మేము ఆయన అంటారు కదా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వాళ్ళము ప్రతి ఒక్కరము సైనికుల్లాగా పనిచేస్తాం. ఇట్లాంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది కుటుంబంలో కలహాలతోని పార్టీ పెట్టింది కవితక్క. కాబట్టి నువ్వు 4 కోట్ల కవితక్క, 3 కోట్ల ప్రజలు కాదు. ఫస్ట్ జనాభా ఎంతుందో తెలుసుకొని మీరు మాట్లాడండి. పదే కవిత గారు ఏమంటున్నారంటే కేసీఆర్ పక్కన ఒక 4 దయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నారు అనేసి అంటున్నారు. కేసీఆర్ పక్కన కాదు, ఫస్ట్ నీ పక్కకి ఎంతమంది ఉన్నారో చూసుకో. నేను చెప్పేది ఈరోజు ఇదే ప్రెస్ ముఖాన చెప్తున్నా, మీ పక్కకి ఎంతమంది ఉన్నారు? మీరు ఒక పార్టీ పెట్టిండ్రంటే ఆ పార్టీలో నీ చుట్టుపక్కల ఏమవుతుంది, నీ పక్కకున్న ఆడబిడ్డల బాధ ఏందో అది చూడు. తర్వాత నువ్వు తెలంగాణ ప్రజల ఆడబిడ్డలందరినీ తెలంగాణ ప్రజలను చూసుకో. ఎందుకంటే అప్పుడు నీకు అవకాశం లేదు. బాపు కేసీఆర్ చూసుకుంటాడు. అప్పుడు మీ అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది పోయారు. నీ పక్కకున్న వాళ్ళది బాధ నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఆయన పక్కకు 4 కాదు, నీ పక్కకు 10 మంది ఉన్నారు. నీకు అది తెలుస్తలేదు. తెలుసుకోండి. నేను నీకు శ్రేయోభిలాషిలాగా నేను చెప్తున్నా. నీ పక్కకే నీ దాంట్లోనే 10 మంది ఉన్నారు. సో ఫైనల్ ఏం చెప్తారు మరి కవిత గారి గురించి? కవితక్కకు కొత్త పార్టీ పెట్టినందుకైతే ఒక ఆడబిడ్డలాగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాక. కానీ 4 కోట్ల ప్రజలు, 3 కోట్ల ప్రజలు కాదు. మీరు మొత్తంగా క్లుప్తంగా తెలుసుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఏమైనా కావచ్చు, కానీ 10 సంవత్సరాల వరకైతే మీరు కష్టపడాలి. నెక్స్ట్ సీఎం అంటే చాలామంది నెక్స్ట్ సీఎం అంటారు, కానీ సీఎం అంటే ఒక పదవి కాదు. 4 కోట్ల ప్రజలంటే వాళ్ళను ఒక్కొక్కరిని వాళ్ళు అంటారు కదా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నీళ్లు నిధులు నియామకాల మీద బాపు కేసీఆర్ వచ్చిండు. ఆయన కూడా మీ తండ్రి గురించి నేను చెప్పే అంత పెద్దదాని కాదు. ఆయన ఎంత కష్టపడితే ఇక్కడ వరకు వచ్చిండు మీరు చూసుకోండి. మీరు కుటుంబ కలహాలను తీసుకొచ్చి పార్టీలో పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ అక్క, చాలా విషయాలు. థ్యాంక్ యూ.